చేతికందిన కొడుకు అన్యాయంగా విద్యుత్ షాక్తో చనిపోయాడు. న్యాయం చేయండయ్యా అంటూ అడగటమే వారి తప్పయింది. ఊరి పెద్దలు స్పందించలేదని రోడ్డెక్కి ఆందోళన చేయటమే వారు చేసిన పాపం అయ్యింది. దళితులు ఎదురు తిరుగుతారా అంటూ కన్నెర్ర చేశారు. దళితులకు ఎటువంటి సాయం చేయకూడదంటూ హుకుం జారీ చేశారు. ఇదెక్కడో కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఇలాఖాలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పిఠాపురం రూరల్ మల్లాం గ్రామంలో దళితులను బహిష్కరించారు ఆ గ్రామ పెద్దలు. గ్రామంలో ఉన్న దళితులకు ఎలాంటి వస్తువులు, టిఫిన్లు అమ్మవద్దంటూ హుకుం జారీ చేశారు. పెద్దల మాట ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. గ్రామ పెద్దల ఆదేశాలతో కిరాణా షాపులకు, టిఫిన్ షాపులకు వచ్చిన దళితులకు ఏవీ అమ్మటం లేదు వ్యాపారస్తులు. గ్రామ పెద్దలు ఇంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం న్యాయం కోసం దళితులు ఆందోళన చేయడమే. గ్రామానికి చెందిన పల్లపు సురేష్ అనే యువకుడు విద్యుత్ పనులు చేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు. దీంతో న్యాయం చేయండంటూ దళితులు నిరసనకు దిగారు. దళితులు ఆందోళన చేయడం ఏంటంటూ గ్రామ పెద్దలు ఆగ్రహించి వారిని బహిష్కరించేశారు. మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్. బాధితుల ఫిర్యాదులతో గ్రామంలో పర్యటించిన కాకినాడ ఆర్డీఓ మల్లిబాబుతో సహా పిఠాపురం పోలీసులు విచారణ జరిపారు. బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇరు వర్గాలను పిలిపించి చర్చలు జరిపించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దళితుల పరిస్థితి ఇలాగే ఉంటుందని వాపోతున్నారు. మరి సొంత ఇలాకాలో దళితులపై జరుగుతున్న దారుణాలపై సనాతనవాదాన్ని భుజస్కంధాలపై మోస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారో లేదో చూడాలి. మాట్లాడన్నవాడు మా దగ్గరికి కొట్టుగా రావద్దు అన్నారు. ఎలాగ రోజు ఎలాగ వెళ్తున్నాను అలాగే టీకి వెళ్ళాను. చంద్రరావు మా పెద్దలు టీకి వద్దన్నారో వెళ్ళిపోవన్నారు. మన ఎస్సీ వాళ్ళకి ఇలా పేటలోకి వస్తే ఏమి వద్దని చెప్పారంటండి. వాళ్ళు పాలు పోసుకోవద్దు, వాళ్ళు పాలు ఎక్కువ అన్నారంటండి. ఏమవుతుందో టీకి వచ్చారంటే టీలు ఇవ్వలేదంటే, టిఫిన్కి వెళ్తే టిఫిన్ ఇవ్వలేదంటే. మాసం వాళ్ళు ఎరకలేండి. వాళ్ళు కూడా అమ్మొద్దు అన్నారంటే మా వాళ్ళకి. ఇంకా బడుగు బలహీన వర్గాల మీద అణిచివేతకి ఇంకా గురేయడం అనేది చాలా అవమానకరం అండి. ఇది సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి దళిత వర్గానికి చెందిన వ్యక్తి, మరి ఆవిడ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ వర్గం పట్ల వీళ్ళకి సానుకూల దృక్పథం లేదనేది అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ వర్గాల నుంచి వచ్చిన హోంమంత్రి ఉండి వాళ్ళని రక్షించలేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం.